దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను అందరం కలిసి చదువుకుందామా? 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొక్కసారి మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, మీకు వందనాలు. క్షేమాన్ని సమృద్ధిని అందించారు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయాన్న మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతులు. ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, అల్పుణ్ణి మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న లేఖన భాగము మనకు పరిచయం ఉన్న లేఖన భాగమే. కొద్ది నిమిషాలు ఈ మాటను ధ్యానము చేయటానికి మనము ప్రయత్నిద్దాం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఇంత గొప్ప రక్షణ. వాస్తవానికి ఏ వస్తువు విలువైన మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, దాని అవసరత ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది. ఏ వ్యక్తి విలువైన ఎప్పుడు తెలుస్తుందంటే, అవసరమైనప్పుడు తెలుస్తుంది. అలాగే రక్షణ విలువ కూడా అంతే. చాలామందికి ఈ రోజున రక్షణ యొక్క విలువ తెలియకుండానే ఈ లోకంలో జీవించేస్తూ ఉన్నారు. కానీ రక్షణ విలువ తెరిచే రోజు ఒకటి ఉంటుంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. గమనించగలిగితే ఆరోగ్యం విలువ కూడా అంతేగా. ఎప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం విలువ? అది పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఐసీయూలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం కూడా స్టీవ్ జాబ్స్ లాగా ఏదో నిరుత్సాహంతో మాట్లాడతాం, దాన్ని అందరూ స్టేటస్లో పెట్టుకోవచ్చు. జీవితం అంటే కేవలం సంపాదనే అనుకున్నాను, కానీ కుటుంబం ఇవన్నీ ఉంటాయని నేను గ్రహించలేకపోయాను, డబ్బుతో ఏమీ సాధించలేము అంటాడు స్టీవ్ జాబ్స్ కదా. అందుకనే మనం గమనించగలిగితే ఐసీయూలో ఉన్నప్పుడు ఆరోగ్యం అంటే ఏంటో అర్థమవుద్ది. ఐసీయూ అర్థం ఏంటంటే ఐసీయూ, నేను నిన్ను చూస్తున్నాను. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను. అందుకని ఆరోగ్యం విలువ అప్పుడు తెలుస్తుంది. మంచినీటి విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకి? బాగా దాహమైనప్పుడు. ఎండాకాలంలో మంచినీటి విలువ ఏంటో మనకు తెలుస్తుంది.
చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది కదా? చదవాల్సిన వయసులో చదవకుండా ఆ తర్వాత రోజుల్లో డెలివరీ బాయ్ గాను, ర్యాపిడోలో, స్విగ్గీ, జొమాటోలో ఈ ఎండల్లో పనిచేస్తూ ఉంటే అరే ఆ రోజున చదువుకుంటే బాగుండేది, అప్పుడు చదువు విలువ తెలుస్తుంది. మామూలు అప్పుడు స్కూల్కి వెళ్ళి అబ్బాయి నాయన కాలేజీకి వెళ్ళంటే తుప్పల్లో తిరుగుతూ ఉంటారు క్యారేజ్ పట్టుకొని. ఆ తర్వాత సంగతి ఏంటి? ఇదే. అందుకని దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది లేనప్పుడు తెలుస్తుంది. అది మనం అవసరతలో ఉన్నప్పుడు తెలుస్తుంది. రక్షణ విలువ కూడా అంతే. అలాగని చెప్పి ప్రాణాలు పోయే ముందు రక్షణ విలువ తెలుసుకొని ఏం చేస్తావు? ప్రాణం ఉండగానే దేవుడు మనకు అందించిన అమూల్యమైన రక్షణ, ఉచితమైన రక్షణ కదా. ఇది చౌకబారుది కాదు, ఉచితమైంది అన్నంత మాత్రాన ఇదేది చౌకబారుది కాదు, చాలా అమూల్యమైనది. దీన్ని మనం వెలకట్టలేం. దీనికి వెల ఎవరు చెల్లించారు? మన ప్రభువైన యేసు క్రీస్తు వారే దీనికి వెలను చెల్లించారు. అందుకనే రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతకీ ఈ రక్షణ ఏ రీతిగా ప్రారంభించబడిందంటే అక్కడ రాయబడి ఉంది కదా, 4వ వచనంలో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఆ రీతిగా రక్షణ ప్రారంభించబడింది. ఆయనే రక్షణ గురించి బోధించటం ప్రారంభించాడు కదా. అంతకు మునుపు రక్షణ ఉందా పాత నిబంధన కాలంలో? లేదు. కానీ ఆయన రక్షణ గురించి బోధించటం ప్రారంభించాడు. ఆయన బోధలు, ఆయన ఉపమానాలన్నీ కూడా దేవుని రాజ్యాన్ని ఎలా చేరుకోవాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి, ఈ రీతిగా ఆయన బోధలన్నీ కూడా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, రక్షణ ఆయన బోధించుట చేత ప్రారంభమై ఎలాగ స్థిరపరచబడిందో తర్వాత రాయబడిందిగా, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఆయన అద్భుతాలు చేశాడు. కారణం ఏంటంటే ఆయన బోధించిన రక్షణను ఆయన దృఢపరచటానికి, వారిలో విశ్వాసము కలిగి ఆ విశ్వాసాన్ని బట్టి వారు ప్రభువుని నమ్ముకొని రక్షించబడతారని ఆయన అద్భుతాలు చేశాడు. నానా విధాలైన సూచక క్రియలు ఆయన చేశాడు. పరిశుద్ధాత్మ వరాలను ఆయన అందించాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రభువు బోధించుట చేత రక్షణ కార్యం అనేది ఆరంభమయ్యింది. ప్రభువు చేసిన అద్భుత కార్యాలు, సూచక క్రియలు, వీటి వలన విశ్వాసము బలపరచబడింది, రక్షణ కార్యము దృఢపరచబడింది, స్థిరపరచబడింది. అంత మాత్రమే కాదు, రక్షణ నిత్యము ఉండేలాగా ఆయన చూశాడు. ఇదేదో లిమిటెడ్ టైం ఆఫర్ కాదు, ఇది ఏదో తాత్కాలిక సమయం ఉండే విధానం కాదు. రక్షణ అనేది నిత్యము ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వారై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు, నిత్య రక్షణ ఏ రీతిగా ప్రారంభించబడింది? ఆయన బోధల ద్వారా రక్షణ ప్రారంభించబడింది. ఆయన చేసిన అద్భుతాల ద్వారా రక్షణ స్థిరపరచబడింది. ఆ రీతిగా ఆయన యాజక క్రమాన్ని బట్టి నిత్య రక్షణను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ అనేది నిత్యము, ఇటర్నల్ కదా, నిత్యము ఉండేది. ఇంకా నిత్యము ఉండేది ఏంటిది? పరలోక రాజ్యం. ఇంకా నిత్యము ఉండేది ఏంటిది? నరకం కూడా. నరకం కూడా నిత్యం ఉంటుంది. అందుకే అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చనిపోదు, నిత్యము మండుతూనే ఉంటుంది. అందుకనే గమనించగలిగితే అటువంటి
రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. వాస్తవానికి నిత్యం ఉండే రక్షణే, కానీ దీన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు నూతన పరుచుకోవాలి. మనకు ఆధార్ కార్డు ఉంటుందా? లైఫ్ టైం. కానీ ఏం చేయాలి? దాన్ని కేవైసీ, ఈకేవైసీ, సికేవైసీ అని ఎప్పటికప్పుడు ఓటీపీలు తీసుకొని అప్గ్రేడ్ చేసుకోవాలి, రెన్యూ చేసుకోవాలి. అందుకే మన రక్షణ అనేది నిత్యము ఉండేదే, కానీ ఈ రక్షణను ఏం చేసుకోవాలి? మనం నూతన పరుచుకోవాలి. అలా నూతన పరుచుకోవటానికే సభలు. అలా నూతన పరుచుకోవటానికే సభలు. కానీ అనేకులు కూడా సభల యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవటం లేదు. ఎందుకు ఏర్పరచబడుతున్నాయి, ఎందుకు సేవకులు ప్రయాసపడి సభలు ఏర్పాటు చేస్తున్నారు అనేది జనాలకి అర్థం కావట్లేదు. అందుకే గమనించండి, ఈ రక్షణ కార్యాన్ని ప్రభువు బోధించుట చేత ఆరంభించాడు. తన అద్భుత క్రియలు, సూచక క్రియల చేత ఆయన దాన్ని దృఢపరిచాడు, స్థిరపరిచాడు. అది మనకు నిత్యము ఉండేలాగా ఆయన చేశాడు. మరొక సంగతి ఏంటంటే, రక్షణ కార్యములో దేవుని ప్రయాస ఎంతుందో. ఎందుకని ప్రయాస అంటున్నాను? ఇద్దరు దొంగల మధ్య ఆ మండుటెండలో ఆ రీతిగా సిలువ శ్రమలు అనుభవించటం అంటే ప్రయాస కాదా? ఖచ్చితంగా ప్రయాసే. ఈ రక్షణను మనకు అనుగ్రహించటానికి ఆయన ప్రయాస ఎంత ఉందో, ఈ రక్షణను పొందుకోవటానికి మన ప్రమేయం కూడా అంతే ఉండాలి. రక్షణ పొందుకోవటానికి మన ప్రమేయం కూడా అంతే ఉండాలి. అందుకని ఇది ఎటువంటి రక్షణ? గొప్ప రక్షణ. కానీ అనేకులు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రీతిగా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగ తప్పించుకుంటాం? దేన్ని తప్పించుకోవాలి? నరకాన్ని ఎలాగా తప్పించుకుంటాం? నిత్య మరణాన్ని ఎలాగా తప్పించుకుంటాం? అందుకనే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఏ రీతిగా అయితే ఆయన ప్రయాసపడి మనకు రక్షణనిచ్చాడో మన ప్రమేయము కూడా ఉండాలి. గమనించండి కదా. చప్పట్లు కొట్టాలంటే మా ఎన్టీఆర్ జిల్లాలో 2 చేతులతో చప్పట్లు కొడతారు. మరి మీరు కృష్ణా జిల్లా వాళ్ళుగా ఒక చేత్తోనే కొడతారా? వెల్ డెవలప్డ్ రెవెన్యూ డివిజన్స్ ఉన్న జిల్లా కదా మీది. కాబట్టి ఒక చేత్తోనే కొడతారు కాదుగా, 2 చేతులతో కొడతారు. అలాగే ప్రభువు ఆయన ఇచ్చిన రక్షణ ఉంది, మనం అందుకోవలసిన బాధ్యత మనకు ఉంది. హల్లెలూయా. అందుకే గమనించండి, ఎవరైనా నీళ్ళల్లో మునిగిపోతున్నాడు అనుకోండి, చెయ్యి అందిస్తాం, కానీ అతను కూడా అందించాలిగా. అప్పుడే ప్రాణాలు కాపాడబడతాయి కదా. అందుకే గమనించండి, రక్షణ నిత్యము ఉంటుంది. రక్షణను పొందుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దైవికమైన సార్వభౌమత్వం ఉంది రక్షణలో, మానవుని పాలిభాగత్వం కూడా ఉంది. దేవుని ప్రయాస ఉంది, మన ప్రమేయం కూడా ఉండాలి. ఆయన రక్షణను సిద్ధం చేశాడు. అందుకనే వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అన్న మాట చాలా స్పష్టంగా అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం 4వ వచనంలో. ఆయన సిద్ధం చేశాడు కదా. కానీ పొందుకోకపోతే మనం కదా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోనికి మనం వెళ్తాం. అందుకే గమనించండి, దేవుని ప్రయాస ఉంది, మన ప్రమేయం కూడా ఉండాలి. కరెంటులో విద్యుత్ తీగల్లో 2 ఉంటాయిగా, ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేజ్. ఆ 2 ఉంటేనే కరెంటు విద్యుత్ వస్తుంది మనకి కదా. విద్యుత్ ఉంటే ఎవడు స్విచ్ చేసినా, ఇది మర్చిపోకూడదు, విద్యుత్ ఉంటే, అందులో కరెంట్ ఉంటే, ఎలక్ట్రిసిటీ ఉంటే ఎవరు స్విచ్ చేసినా ఫ్యాన్ తిరుగుద్ది, ఎవరు స్విచ్ చేసినా లైట్ వెలుగుద్ది కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని స్వస్థపరిచిన ఆయన అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది అన్నాడు. విశ్వాసం ఎవరిలో ఉంటే వాళ్ళ కార్యాలు జరుగుతాయి కదా. దానికి మానవుల గొప్పతనం ఏమీ ఉండదు అందులో. అది మానవుల గొప్పకు ఆపాదించుకుంటే చాలా ప్రమాదకరం. ఏమైపోతారు? ఆ 33.5% వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఎవరా 33.5% అంటే పడద్రోయబడిన కెరూబులు, దేవదూతలు. వీళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడా? లూసిఫర్.
ఏంటంట దేవుడు గొప్ప. అందుకనే గమనించండి, విద్యుత్ ఉంటే ఎవడు స్విచ్ చేసినా వెలుగుద్ది. అలాగే విశ్వాసం ఉంటే ఎవరైనా అద్భుతాలను చూడగలుగుతారు. హల్లెలూయా. అందుకే గమనించండి, ఇటువంటి రక్షణను మనం పొందుకోవటానికి మనం అర్హులం. ఈ రక్షణ సిద్ధపరచబడి ఉంది. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు ఆయన గురించి దేవదూత ప్రవచించినప్పుడు, ఈయన తన ప్రజల పాపాల నుండి వారిని ఆయన విడిపిస్తాడు కాబట్టి ఈయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అన్న మాటకు అర్థం రక్షకుడు. హల్లెలూయా. అందుకే రక్షణ ఆయన బోధల ద్వారా ఆరంభించబడింది, ఆయన అద్భుతాల ద్వారా స్థిరపరచబడింది. ఆ రక్షణ నిత్యము ఉండేలాగా ఆయన చూశాడు. హల్లెలూయా. అందుకనే రక్షణ ఉచితం, రక్షణ సిద్ధంగానే ఉంది. కానీ మనం గమనించగలిగితే ఆ రక్షణను పొందుకోవలసిన బాధ్యత మనది. అందుకే రక్షణ పొందుకోవటంలో, రక్షణ కలిగి ఉండటంలో, రక్షింపబడటంలో మనకి ఉండవలసిన బాధ్యతలు ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒక 5 విషయాలు మీకు నేను బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. వారిని వెలుపలకి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. వాస్తవానికి రక్షణ పొందుకోవటం మన బాధ్యత. రక్షణ ఏం చేయాలి? మనం పొందుకోవాలి. రక్షణని మనం పొందుకోవాలి. వీ హ్యావ్ టు రిసీవ్ ది సాల్వేషన్. రక్షణను మనం పొందుకోవాలి. రక్షణ పొందుకున్నావా అంటే జనాలకి కోపం. అదేంటి, వస్తున్నాం మందిరానికి సరిపోదా? రక్షణ పొందుకోవటం ఏంటి, బాప్తిసం తీసుకోవటం ఏంటి, అసలు ఏంటి అనుకుంటా ఉంటారు. కానీ గమనించగలిగితే రక్షణను మనం ఏం చేయాలి? పొందుకోవాలి. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, కానీ నేటి దినాల్లో రక్షణ పొందుకోవటానికి చాలా ఆటంకాలు మనకి కనబడుతూ ఉంటాయి. రక్షణ పొందుకోవటానికి వ్యక్తిగతంగా కొన్ని ఆటంకాలు ఉంటాయి. రక్షణకు సిద్ధపరచబడిన అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఇందులో ఒక ఆటంకం ఏంటంటే, లూకాసు సువార్త 8వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి, సాతాను వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. గమనించండి, మొదటి ఆటంకం ఏంటో తెలుసా? రక్షణ పొందుకోకుండా ఉండటానికి. రక్షణ సువార్త వినిపించబడతా ఉంటుంది, కానీ వారి మనస్సులో నుంచి, వారి హృదయంలో నుంచి ఈ సువార్తను అపవాది ఏం చేస్తాడు? ఇది మొదటి ఆటంకం. వాక్యము ఎత్తుకొని పోతాడు అపవాది. అందుకే చాలా సందర్భాల్లో ఈరోజు ఏ వర్తమానం ఇచ్చారంటే 100% మంది చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు ఏ పెద్ద మందిరానికైనా వెళ్ళు, చిన్న మందిరానికైనా వెళ్ళు, ఏ సభకైనా వెళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం వేరు. అందుకని ఈ వర్తమానము ఏమి ఇవ్వబడింది అన్నది కొద్దిగా కూడా వాళ్ళ మనసుల్లో నాటబడదు. పోనీ నాటబడుతుంది అనే పరిస్థితుల్లో అపవాది ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు కదా. విత్తువ అనే ఉపమానంలో మనం అదే చూస్తాం. విత్తువేవాడు విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడి, అలా పడిన వాటిని కాకులు వచ్చి లేదా పక్షులు వచ్చి తినేసిని. ఓకే, ఇక ఉందా అక్కడ విత్తనం అనబడిన వాక్యం? లేదు. కొన్నేమో ముళ్ళ కంచెలో పడినాయి. ఈ ముళ్ళ కంచెలో పడిన మరి విత్తనాలు మొలకెత్తినాయి, కానీ ముళ్ళు వాటిని ఏం చేసినాయి? అణిచివేసినాయి. ఐహిక విచారాలనే ముళ్ళు, కట్టుబాటులనే ముళ్ళు, ఈ ముళ్ళన్నీ కూడా వాక్యాన్ని
అణిచివేసినాయి. కాబట్టే వారు ఏమాత్రం కూడా ఫలింపు లేని వారిగానే ఉండిపోతున్నారు ఈ రోజున. వాక్యము వారిలో ఫలింపులోనికి రావటం లేదు. కొన్ని ఏం చేయబడినాయి? రాతి నేలలో పడినాయి అంట కొన్ని విత్తనాలు. అక్కడ మన్ను లోతుగా లేదు కాబట్టి అవి ఫలించలేకపోయినాయి. రాతి నేల మీద పడితే విత్తనం మొలుస్తుందా? దున్నబడిన నేల మీద పడితే విత్తనం మొలుస్తుందా? దున్నబడిన నేల మీద పడితేనే. అటువంటి దున్నబడిన నేల లాంటి హృదయాన్ని మనం కలిగి మందిరానికి వచ్చామనుకోండి, వాక్యం ఫలిస్తుంది కదా. లేకపోతే వాక్యం అన్న టైంకల్లా హృదయం కఠినం అయిపోద్ది. మాకు తెలిసిందేగా, మాకు వచ్చిందేగా, మేము చదివిందేగా అనే ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. గమనించండి, ఎప్పుడైనా నువ్వు మంచి స్పీకర్ అవ్వాలంటే నువ్వు మంచి లిజనర్గా ఉండాలి. నీకు వినటం రాకపోతే నువ్వు ఎప్పుడు మాట్లాడలేవు. నీకు వినటం రాకపోతే నువ్వు ఎప్పటికీ మాట్లాడలేవు కదా. విన్నేవాడు పోనీ ఆ వాక్యాన్ని విన్నావా? అది నీ హృదయంలో ఉందా? అపవాది ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. ఇది రక్షణ కార్యానికి పెద్ద ఆటంకం ఇది. అందుకని అనేకులు కూడా రక్షణ అనేపాటికి ఏదో ఊరేగింపులాగానో ఉత్సవంలాగానో వచ్చేసి రక్షణ అంటే ఏదో నామినల్గా నామకార్థంగా, రక్షణ అంటే రక్షణే, బాప్తిజం అంటే బాప్తిజమే. ఆఖరికి ఏం జరిగిందంటే అక్కడ పొడిపాపి తడిపాపి అయ్యాడు అంతే. ఎందుకని? నెలలో మునిగి వచ్చాడు కదా, అంతే. వాక్యం లేదు. వాక్యపు పునాది లేకపోతే చాలా కష్టం. గమనించండి. ఇక మిగిలినవి అన్నీ అంటారా? ఏది? ఇన్స్ట్రుమెంట్స్, లేకపోతే మ్యూజిక్, లేకపోతే సౌండ్ సిస్టమ్, ఇవన్నీ తాత్కాలికమే. వాక్యం అనే పునాది మీద విశ్వాసి యొక్క జీవితం కట్టబడాలి. అది లేనప్పుడు మిగిలిందంతా వృధా ప్రయాసే. అందుకని వాక్యాన్ని అపవాది ఏం చేస్తున్నాడు? 8-12 లోకాలు ఎత్తుకొని పోతున్నాడు. గమనించండి, కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలలో పడ్డాయి. అంటే మంచి హృదయం, విధేయత కలిగిన హృదయం, లోబడే మనస్సులో కొన్ని వాక్యాలు పడ్డాయి. ఆ వాక్యాలు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా అవి ఫలించాయి. హల్లెలూయా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అటెండింగ్ ఏ చర్చ్ సర్వీస్ ఈజ్ నాట్ నామినల్. మందిరంలో ఆరాధనకు హాజరవటం అనేది ఏదో నామకార్థంగా వచ్చేయటం కాదు. దున్నబడిన హృదయంతో మనం వస్తే, సిద్ధపాటు కలిగి మనం వస్తే ఖచ్చితంగా ప్రభువు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, త్రోవ ప్రక్కన ఉన్నవారు వారు వింటారే కానీ నమ్మి రక్షణ పొందకుండా ఉండటానికి వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోతున్నాడు. అందుకనే గమనించండి, ఇప్పుడు సమస్య ఏంటంటే, ఒకవేళ మందిరానికి వచ్చినా సరే, చెప్పానుగా అపవాదికి 4 కొడుకులు ఉన్నారు. ఒకడేం చేస్తాడంటే రానివాడు మందిరానికి. ఏమంటాడు? ఏమి వెళ్తావులే, 6 రోజులు నువ్వు గాడిద చాకరీ చేసావు, ఈ ఒక్కరోజే నీకు సెలవు దొరికింది, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకో అంటాడు వాడు. పోని దీన్ని అధిగమించి నువ్వు వచ్చావు అనుకో, మొత్తానికి రానివ్వడు కదా, అయినా సరే నువ్వు వచ్చావు. కానీ ఏం చేస్తాడు? కూర్చోనివ్వడు. ఏం చేస్తాడు? మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాడు. పద్దాక బయటికి వెళ్తూ ఉండాలి. కూర్చోనివ్వడు. పోనీ అది కూడా అధిగమించి కూర్చున్నావు అనుకో, విననివ్వడు. విననివ్వకుండా ఏం చేస్తాడు? పక్కన వాళ్ళ ఆహార్యము, ఎదుటి కూర్చున్న వారి ఆహార్యం వీటిని చూసుకుంటా ఇలా నేను ఎందుకు లేకపోయాను అనే ఒక రకమైన కృంగుదలతో మళ్ళీ వెళ్ళిపోవటమే ఇంటికి. ఏమీ లేదు, ఇంక అయిపోయింది అక్కడ తాదివారం. ఈ కృంగుదలలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇంత కైమా తినాలి. మళ్ళీ కైమా తిన్నాక ఏమొస్తుంది? ఖచ్చితంగా నిద్ర వస్తుందిగా. అయిపోయింది ఆదివారం అక్కడతో.
అందుకనే సిద్ధపాటు కలిగి రావాలి. పోనీ ఇది కూడా అధిగమించి విన్నావనుకో, చెయ్యనివ్వడు. వాళ్ళందరూ చేస్తున్నారా, వాళ్ళందరూ అలాగ ఉంటున్నారా అని అపవాది మనలో వేరు బోధ చేస్తూ ఉంటాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్త ఒకటైతే వేరే సువార్త చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఇంటింటి సువార్త అన్నమాట. ఆ సువార్త ఎక్కువ పని చేస్తుంది, మీకు అర్థమవుతుందో లేదో. కానీ అసలైన సువార్త చాలా తక్కువ పని చేస్తూ ఉంటుంది, తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గమనించండి, ఎప్పుడైనా సరే చేదుగా ఉండే మాత్రలు ఉంటాయా, అవి త్వరగా పనిచేస్తాయి. కానీ జనాలకి చేదు మాత్రలు ఇష్టం ఉండదు, తీయగా ఉండాలి. ఇవేమో మెల్లగా ఎప్పుడు. అందుకనే గమనించండి, వాడు రానివ్వడు, వస్తే కూర్చొనివ్వడు, కూర్చుంటే విన్నెవడో, వింటే చేయనివ్వడు. ఇంకొకటి ఏంటంటే, పోనీ ఈ అన్నిటిని అధిగమించి కూర్చున్నావు, బాగానే ఉంది. ఆడొచ్చి నెత్తి మీద కూర్చుంటాడు. ఆడొచ్చి నెత్తి మీద కూర్చోగానే ఏమొస్తుంది? ఏది ఎక్కడ లేని నిద్ర మందిరాల్లోనే వస్తుంది చాలామందికి. దౌర్భాగ్యం ఇది, సిగ్గుచేటు కదా. ఉండేదే 45 నిమిషాల నుంచి గంట వర్తమానం. గంట వర్తమానంలో నువ్వు మెలకుగా ఉండి వినలేకపోతున్నావంటే కదా, ఎక్కువైపోయినాయి ఆశీర్వాదాలు కదా. నువ్వు వరిసి చెప్పట్లేదు, మధ్యలో పాట పాడలేదు, అందుకని మేము నిద్రపోతాం. అవునా? పోనీ నిద్రపోయే వాళ్ళని ఎప్పుడైనా నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోవద్దు అన్నానా? అన్నాం. ఎందుకనంటే నీకు బాధ్యత ఉండాలి, వాక్యాన్ని వినాలనే బాధ్యత నీకు ఉండాలి కదా. నేను సిద్ధపడి వచ్చాను, నన్ను గుర్తించమని కాదు, అసలు మందిరానికి వచ్చింది వినటానికేగా. ఈ బాధ్యత ఉండాలి. అందుకే గమనించండి, ఆవలిస్తారు, నిద్రపోతారు. ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఏమైనా వచ్చిందనుకో, ఎందుకనంటే మనం కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి బలహీనతలు ఉంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ ముందు రోజు అలసట ఉండో, నిద్ర సరిగ్గా లేకో వచ్చాం మందిరానికి, ఇప్పుడు నిద్ర వస్తుంది అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పక్కన వాళ్ళని, సిస్టర్ నాకు నిద్ర వచ్చేలాగా ఉంది. సిస్టర్స్ దగ్గర ఏముంటుంది? పిన్నీస్ ఉంటుందండి. సిస్టర్ నాకు నిద్ర వచ్చేలాగా ఉంది, పిన్నీస్తో గుచ్చు అని చెప్పాలి. ఒకవేళ నేను తోలుతానేమో, పిన్నీస్తో గుచ్చు. ఒకవేళ బ్రదర్స్ అనుకోండి, బ్రదరు కొద్దిగా నాకు అలసటగా ఉంది, నైట్ డ్యూటీ చేసి వచ్చాను, ఒకవేళ నేనేం తోలుతున్నాను అనుకో, గట్టిగా గిచ్చు అని. వీళ్ళ దగ్గర పిన్నీస్ ఉండదు కదా, అందుకని ఏం చేయాలి? వీళ్ళు గెచ్చాలి. వాళ్ళ దగ్గర పిన్నీస్ ఉంటుంది, వాళ్ళు గొచ్చాలి. ఎందుకంటే సొలొమోను జ్ఞాని ఏమంటాడంటే, నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడంట. గొచ్చటం, గెచ్చటం, గాయం చేయటమే, కానీ మేలు కోరి కదా. ఇది మనం మిస్ అయ్యామనుకో, కీలకమైన అంశాలు మనం వినకుండా మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోలేదు అనుకోండి, చాలా ప్రమాదకరం. మనం విశ్వాసంలో బలంగా, దృఢంగా ఉండలేము. అందుకని ఆ రీతిగా మనం ఉంటామనేవాడు మొదటే ఏం చేస్తాడు? విన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అందుకనే రక్షణను పొందుకోవటానికి చాలామంది నిర్లక్ష్యం చేసే కారణం అదే. దురాభిమానంతో వాక్యాన్ని వినటం కూడా కారణమే. ఆ వాక్యం లోపలికి వెళ్దాం, ఆ వాక్యాన్ని లోపలికి వెళ్దాం. ఒకవేళ మనిషిని, కాంగ్రిగేషన్ని సంతోషపెట్టే సేవకుడైతే మనుషుల్ని ఆకట్టుకోవటానికి రంగురంగుల రకరకాల విచిత్ర వేషధారంలో వచ్చి వాళ్ళని ఆకట్టుకోవచ్చేమో కానీ వాళ్ళ హృదయాల్లోకి వాక్యాన్ని మాత్రం పంపించలేడు. వాళ్ళ మనసుల్లోకి వాక్యం వెళ్ళదు. వాక్యం లేకపోతే ఏమవుతుంది? బలహీనులం అయిపోతాం, విశ్వాసంలో అణగారిపోతూ ఉంటాం. రక్షణ గురించిన అవగాహన మనకి ఎప్పటికీ ఉండదు. అందుకే గమనించండి, రక్షణను మనం పొందుకోవాలి. మొదటిగా పొందుకోవటానికి ఆటంకాలు ఏంటంటే అపవాది వాక్యాన్ని ఎత్తుకుపోవటమే. అందుకే చాలామంది ఎన్నో సభలకు హాజరవుతారు కానీ రక్షణ పొందుకోరు. రక్షింపబడకపోతే వాస్తవానికి ఏ మనిషి అయినా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు కదా. అలాగ నరకంలో ఉన్నవాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓ ఫోన్ కొట్టండి వాళ్ళకి. అక్కడ ఎయిర్టెల్ ఉండదు కానీ హెల్టెల్ అనే నెట్వర్క్ ఒకటి ఉంటుందంట అక్కడ.
హెల్ కదా, అది హెల్టెల్ అనే నెట్వర్క్ ఒకటి ఉంటుంది అక్కడ. అందులో ఏమైనా ఒక సిమ్ తీసుకొని మీరు ఫోన్ చేసి, అరే నువ్వు రోజు మందిరానికి వచ్చావు, ఎందుకు నరకానికి వెళ్ళావంటే వాళ్ళు చెప్పే ఒకే సమాధానం, వచ్చాను కానీ వాక్యాన్ని వినలేదు కాబట్టి నేను రక్షింపబడలేదు, అందుకే ఇక్కడ ఉన్నాను, దయచేసి మీరు అలా ఉండొద్దు. ధనవంతుడు గనక ఏమంటున్నాడు, పాతాళంలో ఉండి యమయాతన పడుచు, అయ్యా నాలాంటి వాళ్ళు ఇంకా ఒక 6 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి సువార్త చెప్పడానికి ఇక్కడ పరదైసులో అబ్రహాము రొమ్మును ఆనుకుంటున్న లాజర్ని పంపించవచ్చుగా. లేదు, వన్స్ అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రావటం లేదు. ఇది ఎలాంటిదంటే డీమార్క్ ట్యాగ్ లాంటిది అనమాట. అది వన్స్ కవర్కి బిగించాడంటే అది మళ్ళీ రాదు అది కదా. ఫుడ్ డెలివరీ ట్యాగ్స్ ఉంటాయా, అది వేస్తారు ట్యాగ్, మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ ట్యాగ్. పరదైస్కి వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి, నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి, ఏమున్నా సరే బతికొండగానే కదా. అందుకని ఏమున్నా బతికొండగానే మాట్లాడుకోవాలి. అయిపోయాక మేమున్నా ఏముండదు. అందుకే రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. సంవత్సరాలకు దొర్లిపోతూ ఉంటాయి, మన మీదగా సంవత్సరాలు రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేసామనుకోండి, రక్షింపబడకుండా ఆ రీతిగానే ఉండిపోయామనుకోండి, చాలా ప్రమాదం. అందుకే వాడు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. వాస్తవానికి చాలా సందర్భాల్లో వాక్యాన్ని ఎత్తుకుపోతాడుగా అపవాది. మనకి మెసేజ్ కంటే మెస్ ఎక్కువ గుర్తుండేలా చేస్తాడు వాడు. మెసేజ్ గుర్తుండదు, మెస్ గుర్తుంటుంది. మెస్ అంటే తెలుసుగా, బండి రాధాకృష్ణ పప్పు టమాటా చేశాడు, ఏం చేశాడు, మెస్ గుర్తుంటుంది. ఆ దొండకాయ చట్నీ ఉంటుంది, వర్తమానం ఏం చెప్పారు, అవి ఎప్పుడు చెప్పేదేగా, రక్షణ అంటాడు, సువార్త అంటాడు, మిషనరీ అంటాడు, అక్కడ అంటాడు, ఎప్పుడు ఉండేదేగా. ఇది చూడు చక్కగా చికెన్ చేశాడు. మెసేజ్ ఉండదు, మెస్ ఉంటుంది. మెస్ కోసం ఏం చేయాలి, 3 కుటుంబాలు ప్రయాసపడి త్యాగం అయిపోయి వాళ్ళ ఖర్చులు మానుకొని మెస్ పెట్టాలి. మెసేజ్ సంగతి ఏంటి, రూత్ ఎవడికి గుర్తుండదు. ఎందుకు స్నానం చేయాలి, ఎందుకు తైలం రాసుకోవాలి, ఎందుకు బట్టలు కట్టుకోవాలి, ఎవడో అందరూ మర్చిపోయింది, అయిపోయింది. ఓవరాల్ ఖర్చు అయిపోయింది, మెసేజ్ పోయింది, మెస్ గుర్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు? అందుకని అపవాది ఏం చేస్తాడు, వాక్యాన్ని, ఇదొక పెద్ద ఆటంకం రక్షింపబడటానికి ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తూ వస్తున్నా నేను. ఎందుకు వీళ్ళకి వాక్యం అందటం లేదు, ఓకే, అందినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఎందుకు నిద్రపోతారు అంటే, వీళ్ళు నిద్రపోకుండా ఉండాలంటే మనం ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రాం నడిపిస్తే వీళ్ళు నిద్రపోరు అనమాట. అది అంతేగాని వాళ్ళకి బాధ్యత ఉండాలిగా. గట్టిగా చెప్పట్లేదు, ఓహో నువ్వు నిద్ర మేలుకునేంత గట్టిగా, మరి మిగిలిన చోట్ల ఇక అరవటానికి ఓపిక ఉండదు, అంతా నీ దగ్గరే కేటాయించేస్తే. ఎందుకు సౌండ్ ఇలాగ అయిపోయిందంటే, ఉదయం 7:30కి క్లాసు మొదలుపెట్టినోడిని రాత్రి 7 వరకు కంటిన్యూస్గా చెప్తూ ఉండేవాడిని. ఉదయం ఏ సౌండ్తో చెప్పానో సాయంత్రం కూడా అదే సౌండ్ ఉండాలి. అందుకని ఉదయం అరిచామనుకోండి, సాయంత్రం అరవలేము. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం ఎవరు ఉంటారు, నర్సింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మరీ గొప్పోళ్ళు, వాళ్ళు మేధావులు. బైపాస్లో డాక్టర్లు అయిపోదామని వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ బైపాస్లో. కాబట్టి వీళ్ళకి కూడా అలాగే చెప్పాలి, అప్పుడు వాళ్ళు వింటారు. వీళ్ళకి ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది, క్లాసులు తక్కువ ఉంటాయి. ఎంతసేపు హాస్పిటల్లోనే నెలల తరబడి ఇంటర్న్షిప్ అని అంటూ ఉంటారు. కాబట్టి సౌండ్ చాలా జాగ్రత్తగా, గొంతుని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఆ రోజంతా మనం జాగ్రత్తగా ఉండాలి. మేము గట్టిగా అరిస్తే మేము నిద్రపోకుండా ఉంటాంగా, మీకు బాధ్యత ఉండాలి. వాక్యాన్ని ఎత్తుకుపోకుండా చూసుకోవాలి, గమనించండి. అంత మాత్రమే కాదు, రక్షణ మనం పొందుకుంటున్నాం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయములో అంటున్నాడు,
3వ అధ్యాయము 5వ వచనంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఒకడు ఎలా జన్మించాలి? నీటి మూలముగా, ఆత్మ మూలముగా. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు కూడా తన మొదటి పత్రికలో రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. అందుకని గమనించండి, వాక్యమనబడిన పాలు, నిర్మలమైన వాక్యమనబడే పాలు, వాక్యానికి విధేయత చూపించటం, దీని కారణంగానే మనం రక్షణలోనికి నడిపించబడతాం. మనం రక్షణ పొందుకోవాలి అంటే వాక్యానికి మనము విధేయత చూపించాలి. వాక్యానికి ఎక్కడ విధేయత చూపిస్తామని వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోతాడు. అది ఒక ఆటంకం. మరొక ఆటంకం ఏంటంటే, అదే లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే, లోకాసు వార్త 18వ అధ్యాయము 26వ వచనము, 26వ వచనము. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, గమనించండి, ఈ ఉదంతంలో మనం చూడగలిగితే ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిరయ్యా బోధకుడా, నేను రక్షణ పొందుకోవాలి, ఏం చేయాలి? నీ కలిగిందంతా బేదలకు ఇచ్చేసేయి, నన్ను వెంబడించు అంటే, వదిలిపెట్టుకోమంటే ఇతనికి చాలా కష్టంగా ఉంది. ఒకటి, వాక్యాన్ని వినకపోవటం, వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోవటం రక్షణ పొందుకోకుండా ఉండటానికి ఒక ఆటంకం అయితే, రెండవ ఆటంకం ఏంటంటే వదిలిపెట్టుకోలేకపోవటం. ఎవరితను? ధనవంతుడు. ఇతను ఒక యవనస్తుడు, ఇతను ఒక ఉద్యోగస్తుడు కదా. 3 విషయాలు ఉన్నాయి ఇతనిలో. ధనవంతుడు అంటే ఇతనికి సమాజంలో ఒక రకమైన విలువ ఉంటుందా? ఉంటుంది. యవనస్తుడు అంటే ఇతనికి కొంత శక్తి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుడు, ఇతనికి కొంత అధికారం ఉంటుంది. ఆ విలువని, ఆ శక్తిని, ఆ అధికారాన్ని ఇతను వదిలిపెట్టుకోవటానికి సిద్ధంగా లేడు. అందుకని ఏం చేశాడు? తిరిగి వెళ్ళిపోయాడు. రక్షణ పొందుకోకుండానే వెళ్ళిపోయాడు. గమనించండి. అందుకే మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఇది ఒక ఆటంకంగా మనకి కనబడతా ఉంది. వదిలిపెట్టుకోకపోతే మనకు రక్షణ రాదు. వదిలిపెట్టుకోవటం అనేదే పెద్ద ఆటంకం కదా, జనాలకి నచ్చదు. అందుకే గమనించండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మిమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, తెలియజెప్పుచున్నారు, మరియు మీరు, గమనించండి, విగ్రహములను విడిచిపెట్టమంటే మనుషులకి ఎంత కష్టంగా ఉంటుందో కదా. వ్యసనపరుని వ్యసనాలు వదులుకు అంటే ఎంత కష్టంగా ఉంటుందో. ధనవంతుణ్ణి ధనాన్ని విడిచిపెట్టుకు అంటే అతనికి ఎంత కష్టంగా ఉంటుందో కదా. సాధారణంగా ఇటువంటివి ప్రభువు వాక్యరీతిగా మనల్ని దర్శించి మనల్ని విడిచిపెట్టుకోమంటే విడిచిపెట్టుకోవాలంతే. వీటికి 1000 రెట్లు ఇస్తాడు, అందులో ఏ సందేహం కూడా లేదు కదా. గమనించండి, విడిచిపెట్టుకోమంటే అధికారాన్ని కూడా అతను విడిచిపెట్టుకోలేకపోయాడు. యవనస్తుడిని, నాకు చాలా జీవితం ఉంది, చాలా రోజులు నేను ఈ లోకాన్ని అనుభవించాలి, నేను ముసలోడినా, నాకు శక్తి ఉంది, అందుకని ఇవేవి అతని మనసులోనికి వెళ్ళలేదు, ఆటంకంగా మారిపోయినాయి. అందుకని గమనించండి, దేవుని దృష్టిలో ఏవైతే
హేయకరమైనవో వాటిని విడిచిపెట్టుకోకపోతే మనము రక్షణను పొందుకోలేం. గమనించండి, విడిచిపెట్టుకోకపోతే రక్షణ లేదు. చాలా కాలం క్రితం అందరూ మునుగుతున్నారని కదా, కొంతమంది ముంచటమే పనిగా పెట్టుకుంటారు. ఎందులో? బాప్తిసంలో. జనాలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ప్రాథమిక అవగాహన ఉండదో, సిద్ధపడరు, ఒక వాగ్దానం పొందుకోరు, ఒక దర్శనం ఉండదు, మునగమంటే మునిగేస్తారు. వాళ్ళు కూడా కౌంట్ కోసం ముంచేస్తారు. వాళ్ళు నేను ఎంతమందిని ముంచాను. అలాగే ఒక ముసలాయన మునిగాడంట. మునిగితే నీళ్ళు ఎలా ఉంటాయి? మరి ముసలోడు కాబట్టి ఏమొస్తుంది? ఇప్పుడు చలి పడుతుంది కదా. చలి పడుతుంది, అరే మనవడా ఆ చొక్కాలో చుట్ట ఉంటుంది, ఎవరా వెలిగించుకుంటా. ఇంకెక్కడ చుట్ట తాత, ఆ చొక్కాలోనే ఉంది, దాన్ని కూడా నువ్వు ముంచేసావు అంటే ప్రభు ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఈ చుట్ట వదులుకోవాలని. కోవలసినవి విడిచిపెట్టుకోవాలి, లేకపోతే రక్షణ లేదు. వాక్యాన్ని వినకపోవటం ఒక ఆటంకం అయితే విడిచిపెట్టుకోకపోవటం మరొక ఆటంకం. అందుకే అనేకులు కూడా రక్షణను పొందుకోలేకపోతున్నారు. మొదటిగా రక్షణలో మన బాధ్యత ఏంటంటే పొందుకోకపోవటానికి ఉన్న ఆటంకాలు వాక్యాన్ని అపవాది ఎత్తుకెళ్ళిపోవటం కదా. వాక్యాన్ని అపవాది ఎత్తుకెళ్ళిపోవటం. ఒక మామగారు, ఒక వర్తమానికుడు వాక్యం చెప్తుంటే కన్నీటితో వింటుందంట. ఈయన అనుకుంటున్నాడు, నా వాక్యానికి ఆమె కరిగిపోయింది కదా. ఇలాంటివి ఉంటాయి. నా వాక్యానికి ఆమె కరిగిపోయింది అని చెప్పి ఈయన ఇంకా గట్టిగా అరుస్తున్నాడంట. ఆఖరిలో, అయ్యా వాక్యం బాగా చెప్పారండి, అవునమ్మా దేవుడు నిన్ను ఎలా దర్శించాడు అని అడిగితే సమాధానం లేదు ఆమె దగ్గర. మరి ఎందుకమ్మా ఏడ్చావు అంటే, అయ్యా 2 రోజుల క్రితం నా దూడ చచ్చిపోయింది, చచ్చిపోయే ముందు అది కూడా ఇలాగే నోరు తెరిచి అరిచి చచ్చిపోయింది, మీరు అరిచి చెప్తుంటే నాకు ఆ దూడే గుర్తొచ్చిందయ్యా. ఇలా ఉంటుంది చాలామందికి. వాళ్ళు ఎక్కడే ఉంటారు కానీ ఎక్కడెక్కడో టికెట్ లేని ప్రయాణాలన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే సాధ్యమైనంత వరకు డిస్ట్రాక్షన్స్ లేకుండా బోధించాలి. ఆ డిస్ట్రాక్షన్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం ఒక ఖరీదైన వాచి పెట్టుకొని అంటా ఉన్నాం అనుకోండి పద్దాకి, ఇదో పెద్ద డిస్ట్రాక్షన్. ఇంకా వాళ్ళు వాక్యం ఏమి వింటారు కదా. యవనస్తులు ఈ వాచ్ని చూసి ఏం చేస్తారు? ఇలాంటి వాచి కొనుక్కోవాలి, మనకు కూడా బాగా డబ్బు వచ్చాక కొనుక్కోవాలి. అందుకని ఏం చేయాలి? టైటాన్ బదులు టైటానిక్ కొనుక్కోవాలి. కానీ టైటాన్ అంత డబ్బులే పెట్టాలి. ఎందుకు? డబ్బులు వచ్చినాయిగా, ఎలా చేయాలి దాన్ని? అరే నీకు టైటానిక్ తేడా తెలీదా? టైటాన్ ఎక్కడ దొరుకుద్ది? టిప్సీ టాప్సీ పక్కన దొరుకుద్ది. టైటానిక్ ఎక్కడ దొరుకుద్ది? పంజా సెంటర్లో యాప్ సెట్ కింద దొరుకుద్ది. కానీ నువ్వు ఒకటే రేటు పెట్టావు. చూసావు డబ్బు నిన్ను ఎంత మోసం చేసిందో? దీని అంతటికి మూలం ఎక్కడ ఉంది? ఈ అయ్యగారు పద్దాక ఇలా అంటం వల్ల ఉంది. చాలామంది ఈరోజు చేసే పనులు అయ్యే. అందుకని వాక్యం దగ్గర డిస్ట్రాక్షన్, అటు ఇటు మరలిపోవటం ఉండకూడదు. గమనించండి, బాధ్యతగా శ్రద్ధగా వాక్యాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి, మన విశ్వాసాన్ని అంతకంతకు పెంపొందించుకోవాలి. మొదటి బాధ్యత పొందుకోవటం అయితే, రెండవ బాధ్యత రండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, గమనించండి, నీవును నీ ఇంటివారు ఎప్పుడు? ప్రభువునందు విశ్వాసము ఉంచినప్పుడు. అందుకే మొదటిది మనం వ్యక్తిగతంగా రక్షణ పొందుకోవటం అయితే, రెండవది మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడటం. మొదటిది పొందుకోవటం, రెండవది ప్రయాసపడటం. అందుకే మనం పొందుకున్న రక్షణ గురించి వారికి తెలియచేయటం కదా. ఎక్కడైనా ఆఫర్లు ఉన్నాయి అనుకో, విజయవాడలో చెప్తారా పక్కన వాళ్ళకి, పలానా చోట అయిపోతుంది త్వరగా,
అంటామా లేదా? ఆ. పలానా గుంటూరు సుబానీలో కిచిడి నెయ్యేస్తాడు చెప్తామా లేదా? ఆ. పలానా కృష్ణా స్వీట్స్లో చెప్తామా లేదా? రక్షణ గురించి కూడా అలాగే మనం చెప్పాలి. అలాగే మన స్వంత ఇంటి వారి రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పొందుకున్న రక్షణ మన కుటుంబ సభ్యులు కూడా పొందుకోవటానికి మనము ప్రయాసపడాలి. అంత మాత్రమే కాదు, మనం గమనించగలిగితే నోవాహు తన కుటుంబం అంతటి రక్షణ కొరకు ఎంత ప్రయాసపడ్డాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను, ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అంటే 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. వాస్తవానికి ఆ ఓడ ప్రజలందరి రక్షణ కొరకు, కానీ ఆయన తన ఇంటి వారి రక్షణ కొరకు కూడా ప్రయాసపడ్డాడు. ఎంత పెద్దదంటే ఆ ఓడ 10,000 వ్యాగన్ల ధాన్యము ఆ ఓడలో పెట్టచ్చంట. ఒక గూడ్స్ ట్రైన్కి ఎన్ని వ్యాగన్లు ఉంటాయి, ఎన్ని పెట్లు ఉంటాయి అంటే గూడ్స్ ట్రైన్లో 50 మించి ఉండవు. అలాంటి ఎన్ని గూడ్స్ ట్రైన్లు వెళ్తాయో చూడండి మరి. 10,000 అంటే అన్ని వ్యాగన్ల ధాన్యాన్ని ఆ ఓడలో పెట్టచ్చు. అంత పెద్ద ఓడ కట్టాడు తన ఇంటి వారి రక్షణ కొరకు. హల్లెలూయా. అందుకే గమనించండి, పౌలు కూడా తిమోతికి రాస్తూ మొదటి ఉత్తరంలో అంటాడు, 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా చదువుతారా? మొదటి తిమోతి 5:8, ఎవడైనను స్వకీయులను, మొదటి తిమోతి 5:8, స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, వీళ్ళు రక్షించబడి వీళ్ళ ఇంట్లో వాళ్ళు రక్షణ పొందుకోకపోతే వీళ్ళు విశ్వాసాన్ని వదులుకోవటం మంచిదంట. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. గమనించండి. కాబట్టి మనం పొందుకున్న రక్షణను బట్టి మన ఇంటి వారి రక్షణ కొరకు కూడా మనము ప్రయాసపడాలి. మొదటిది పొందుకోవాలి వ్యక్తిగతంగా, అలాగే రెండవది ప్రయాసపడాలి కుటుంబ రక్షణ కోసం. గమనించండి, చాలామంది ఏంటంటే కుటుంబం గురించి పెద్దగా, వారి రక్షణ గురించి, వారి ఆత్మీయ ఎదుగుదలను గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ రోజులు మరీ దారుణం, ఈ పోస్ట్ కరోనా రోజులు. మరి ఆత్మీయత కంటే ఎంతసేపు విజ్ఞాన ప్రదర్శన ఎక్కువైపోయిన రోజులు. అందుకని ఆ తర్వాత తరం రక్షణ సంగతి ఏంటి? వారిని ప్రభువుకి అప్పగిస్తే వారు బాధ్యతాయుతంగా ఉంటారుగా, రక్షింపబడతారుగా అనుకోవట్లా. వీళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, వీళ్ళని ఎలాగ ప్రొజెక్ట్ చేయాలి, ఇదే ఎక్కువైపోతుంది. కానీ అందుకే ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడాలి. మూడవదిగా మనం చూడగలిగితే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామా? మొదటి వచనం నుంచి చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షణలో మనం ఏం చేయాలి? ఎదగాలి. మూడవ మెట్టిది. మొదటిది రక్షణని పొందుకోవాలి, రెండవది కుటుంబం యొక్క రక్షణ కొరకు ప్రయాసపడాలి, అలాగే రక్షణలో అంతకంతకు ఎదగాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఎదుగుదల లేకపోతే చాలా ప్రమాదము కదా.
చాలా సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ అంతే జీతం అనుకోండి, అంటే ఏం లేదు, ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుదల, దాన్ని బట్టి సంతోషంగా ఉంటాడా మనిషి? ఉండడుగా. అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసంలో కొనసాగుతూ ఆత్మీయతలో రక్షణలో ఎదగకపోతే ప్రభు ఎలా సంతోషంగా ఉంటాడు మనల్ని బట్టి? కదా, ఆయన సంతోషించడుగా. అందుకే గమనించండి, రక్షణలో ఏం చేయాలి? మనం ఎదగాలి. గ్రో ఇన్ సాల్వేషన్. చాలా కాలం క్రితం పిహెచ్డి చేసే రోజుల్లో థీసిస్ కరెక్షన్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళాలి. గుంటూరులో గుంట గ్రౌండ్స్ పక్కన ఉన్న కాలేజీలో మా గైడ్ దగ్గరికి వెళ్ళి బుక్ కరెక్ట్ చేయించుకొని రావాలి. మళ్ళీ ఆమె కరెక్షన్స్ చెప్తే దాన్ని మళ్ళీ రాసుకొని టైప్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వాలి. ఆఖరికి ఆ పిహెచ్డి అయ్యేపాటికల్లా ఈ స్పైరల్ బైండింగ్ పుస్తకాలు ఎన్ని అయినాయి అంటే, ఉల్లిపాయలకి వేస్తే 500 పైగా వచ్చింది. మీరు నమ్ముతారో లేదో. రాయటం 200 పేజీ పుస్తకం, ఆమె దగ్గర కరెక్షన్కి వెళ్ళటం, ఆమె కొన్ని కరెక్షన్స్ చెప్పటం, మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళటం. ఏది? కొండూరు నుంచి గుంటూరు. భద్రాచలం టు గుంటూరు బస్సు ఎక్కితే అమ్మయ్య అసలు ఎక్కడ దిక్కుండా వెళ్ళిపోవచ్చని ఎక్కేవాడిని. ఒకరోజు అడావుడికి వెళ్ళిపోవాలి, బస్సు దిగి ఆ దిగే క్రమంలో నాకెవరో తగిలారు. తీరా చూస్తే నా నడుము కంటే తక్కువ ఎత్తున్నాడు అతను. చాలా తక్కువ ఎత్తున్నాడు. సారీ అండి అన్న. అంటే ఒక చూపు చూశాడు పైకి ఇలాగా. అంటే ఇంకా చూపులో అన్ని తిట్లు ఎత్తుక్కోవచ్చు అనమాట. అలా చూశాడు పైకి. వెళ్ళే ఇదిలో ఉన్నాం కదా. కానీ గమనించండి, అలా ఎదుగుదల లేకపోతే అది ఎంత అవమానం కదా. అతనికి ఎలాగుంటుంది? అందరు ఇలాగ ఉన్నారు, నేను లేని అని అతను ఎలా ఫీల్ అవుతాడు? మనం కూడా రక్షణలో ఎదగకపోతే మనం అలా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే ఇంకా రక్షణలో ఎదిగే అవకాశం కోసం చూస్తాం. అంతేగాని ఉన్నది చాలే, ఈ చాలే, ఇలాగ ఉన్నాం చాలే అనుకున్నాం అనుకోండి, అందుకే గమనించండి, రక్షణలో మనం ఏం చేయాలి? ఎదగాలి. అందుకనే ఎదుగుదల లేని వ్యక్తి, అది శారీరకంగా అయినా మానసికంగా అయినా ఎదుగుదల లేని పిల్లలు ఉంటారా, వాళ్ళ కుటుంబానికి పెద్ద భారం అయిపోతూ ఉంటారు. వాళ్ళని బట్టి తల్లిదండ్రులు నిరంతరం బాధపడుతూనే ఉంటారు. అయ్యో, అందరి పిల్లల్లో పరిపక్వత ఎలాగ ఉంది, వీళ్ళల్లో లేదే కదా. వారు కుటుంబానికి ఎలాగా భారమో అలాగే సంఘములో ఎదుగని, రక్షణలో ఎదగని విశ్వాసుల వలన కూడా సంఘానికి భారమే, సంఘానికి అవమానమే. ఎందుకని? రక్షణలో ఎదగకపోతే అది ఎవరికీ ఆశీర్వాదకరంగా ఉండదు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండదు, వారికి ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకని మనం విశ్వాసములో ఎదగాలి. ఒక ప్రముఖ బైబుల్ పండితుడు ఏనన్ ఏమంటాడంటే, వెన్ గ్రోత్ స్టాప్స్ డికే స్టార్ట్స్ అంటాడు. ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోతుందో క్షీణత ప్రారంభమవుతుందంట. ఎదుగుదల లేకపోతే ఏం ప్రారంభమవుతుంది? క్షీణత. ఇట్ ఈస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్స్. శరీరంలో ఎదుగుదల లేకపోతే క్షీణత ప్రారంభమైపోద్ది. సంస్థల్లో కూడా ఎదుగుదల లేకపోతే క్షీణత ప్రారంభమైపోద్ది. అందుకనే ప్రైవేట్ సంస్థలు ఉన్నంత చురుకుగా లాభదాయకంగా గవర్నమెంట్ సంస్థలు ఎందుకు ఉండవు? ఎదుగుదల ఉండదు, అందుకనే క్షీణత ఉంటుంది. ఈ రెవెన్యూ వాళ్ళు చేసే పని ఏంటి? తెల్లారులేసి ఎదుగుదల ఉండదు. ఎప్పుడో పిచ్చ రోజుల్లో చదివిన చదివే ఇప్పుడు ఒకడి మీద ఒకటి కేసు పెట్టుకోవటానికి తప్ప చదువు ఎందుకు పనికిరాదు. అండి ఆడు లేటుగా వస్తున్నాడండి, ఆడు ఎంత లంచం తీసుకున్నాడండి, ఇల్లు కొట్టుకోవటమే. అందుకని ఎదగదు గవర్నమెంట్ ఎప్పుడు. ఇదే పని రెవెన్యూ వాళ్ళు పెట్టుకునే కేసులు ఒకటి మీద ఒకటి ఇంకా ఏ డిపార్ట్మెంట్లో కూడా పెట్టుకోరు.
ఎదుగుదల లేకపోతే క్షీణత ప్రారంభమైపోద్ది. అందుకని వీళ్ళని ఎలాగో తీసేయలేరు, అందుకని కొత్త అవుట్సోర్సింగ్ వాళ్ళని పిలిచి ఉన్న పనులు చేయించుకోవాలి. ఏం ప్రారంభమైంది అక్కడ? క్షీణత ప్రారంభమైంది. సంస్థకు వీళ్ళు ఏమైపోయారు? భారం అయిపోయారు. కాబట్టి వీళ్ళు రిటైర్ అయ్యాక ఇంకెవరిని రెగ్యులర్ ఎంప్లాయీని తీసుకోకూడదు, అందరినీ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళనే తీసుకోవాలి. 2033 తర్వాత రైల్వేలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులే అందరూ ఉంటారంటే మీరు నమ్మాల్సిందే, రైల్వేతో సహా. కేవలం ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ అది కాదు, రైల్వేతో సహా. రైల్వే భారతదేశం మొత్తంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ, టాప్ అది. కానీ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు అంటే ఎక్కడ క్షీణత ప్రారంభమైంది? వాళ్ళలో ఎదుగుదల లేక, వాళ్ళ నైపుణ్యాలు పెరగక. అందుకని చాలా సంఘాలు కూడా కుంటుపడిపోవటానికి కారణం ఏంటంటే ఈ విశ్వాసులైన వారు రక్షణలో ఎదగక పోవటం. అందుకనే గమనించండి, వ్యవస్థల్లో, వ్యక్తుల్లో క్షీణత ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళల్లో ఎదుగుదల ఉండదో ఆ రీతిగా వాళ్ళల్లో క్షీణత అనేది ప్రారంభమైపోతూ ఉంటుంది. వాస్తవానికి ఎందుకు ఎదుగుదల ఉండదంటే ఎదురు తిరిగే వారిలో ఎదుగుదల ఉండదు. ఎదురు తిరిగే వారిలో ఎందుకని? వీళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళు నేర్చుకోవటానికి ఇష్టపడరు. అందుకని ఏం చేయాలి? ఎదిగే కొద్దీ వదగమని మొక్క నీకు చెప్తుంది. తమిళనాడు స్కూల్స్లో 8th క్లాసులో తమిళ్ టెక్స్ట్ బుక్లో పాఠం అది. పాట అనుకున్నారా? కాదు, పాఠం అది. అది లేదు ఈ రోజున విశ్వాసుల్లో. ద మోర్ యూ ఎర్న్, ఏం జరిగిద్ది? ఇవన్నీ ఒకరోజు పోతాయి అన్నవి ఎరుకుండాలే కానీ కదా. ఏమనుకుంటాం మనం? నా మాట చెల్లాలి, నా మాట. ఇక మన తగ్గింపేది, మన దీనత్వం ఏది? సేవకుడిని చూసి ఏం నేర్చుకుంటున్నారు జనాలు కదా? ఏం నేర్చుకుంటున్నారు సేవకుడిని చూసి? అసలు సేవకుడిలో లేని లక్షణాలు సంఘంలో ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? నీ సేవకుడు అలా లేడే, ఎందుకు వస్తున్నాయి ఇటువంటి ఎదుగుదల లేని లక్షణాలు? గమనించండి, ఎదుగుదల లేకపోతే విశ్వాస జీవితానికి అది చాలా ప్రమాదకరం. అందుకే మనం చూడగలిగితే చాలా సందర్భాల్లో వీళ్ళు ఆ ఎదుగుదలను కోరుకోకుండా ఎదురు తిరిగి వాళ్ళ ఎదుగుదలను ఆటంకపరుచుకుంటూ ఉంటారు. అది అంతరంగంలో అలాగే బాహ్యంగానూ కూడా. ఇప్పుడు పరీక్షల టైం వచ్చిందిగా, కాస్త ఎక్కువసేపు చదవాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారా? జూన్ జూలైలో ఆడుకుందాం లేరా, ఇప్పుడు మార్చి ఏప్రిల్లో చదవాలి అంటారు కదా. చదవకుండా నిద్రపోతున్నాడని మరి ఫీజు కట్టిన నాన్నకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. లేగు చదువు, ఎంతసేపు నిద్రేనంటే ఆడు మొత్తానికి లేచాడు. ఒకడు లెగిసి చదువుతున్నాడు, ఈలోపు అమ్మకి ఏమొస్తుంది? సింపతి వస్తుంది. అమ్మో నా కొడుకు కష్టపడిపోతున్నాడు. అందరు అమ్మలు అలా ఉండరులేండి. అమ్మలే అలా ఉంటారు. అమ్మో నా కొడుకు కష్టపడిపోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకండి అబ్బాయిని అలాగంటారు అనే తల్లులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి వీడు అయిష్టంగానే లేచి చదవటం మొదలుపెట్టాడు. సర్లేరా ఎంతసేపు నిలబడ్డావుగా, కూర్చో అని వాళ్ళ అమ్మ అందంట. అమ్మ ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు కనపడటానికి నేను నుంచొని ఉన్నా కానీ నా మనసులో ఎప్పుడో కూర్చున్నా అన్నాడంట. నా మనసులో నేను ఎప్పుడో కూర్చున్నా. ఎందుకని? ఎదురు తిరిగే మనస్తత్వం, వీడికి ఎదగటం ఇష్టం లేదు. పైకి విధేయత చూపించినట్టు నాన్న దగ్గర మార్కుల కోసం. ఎందుకని? ఎగ్జామ్స్ అవ్వగానే ఏదైనా టూర్ వెళ్ళాలని నాన్న డబ్బులు ఇవ్వాలిగా. అందుకని నాన్నగారండి. ఇలాంటి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి.
నాన్నగారండి, అంత డ్రామా. నీ పెన్షన్ కోసం డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు. ఎదుగుదల ఉండదు, జాగ్రత్త. ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, రక్షణలో ఎదగాలి. అదే కాకుండా మనం చూడగలిగితే మరొక మెట్టు ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణ పొందుకున్నాం, కుటుంబ సభ్యుల రక్షణ కోసం ప్రయాసపడ్డాం, రక్షణలో ఎదుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ రక్షణను ఏం చేయాలి? సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంటుందంటే వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని ఉంటుంది. అంటే వర్కౌట్ చేయాలంటే వర్కిన్ జరగాలి. వర్కౌట్ నువ్వు చేయాలి అంటే వర్కిన్ జరగాలి. నీలో అంతర్గతంగా ప్రేరణ ఉండాలి, నీకు ఒక మాదిరి ఉండాలి. ఆ రీతిగా నువ్వు నీ రక్షణను ఏం చేస్తావు? కొనసాగిస్తావు. అంతేగాని మళ్ళీ అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవటం, మరలా విగ్రహాల జోలికి వెళ్ళిపోవటం, రక్షించబడిన తర్వాత కూడా మళ్ళీ వ్యసనాల జోలికి వెళ్ళిపోవటం కదా. అపవాది ఏం చేస్తాడంటే బాగా అప్పటి వరకు ఉన్న అన్నీ కూడా ఊడ్చి ఉండటం చూసి దాంతోపాటు 7 ఇంకా చెడ్డ దయ్యాలను తీసుకొచ్చి అక్కడ ఉంటాడంట. నువ్వు రక్షించబడిన తర్వాత కూడా ఇంకా వ్యసనాల జోలికి, బలహీనతల జోలికి వెళ్ళావు అనుకో, ఏం జరుగుద్ది? ఎంతకంటే భయంకరమైన పాపంలోనికి వెళ్ళిపోతావు. ఎంతకంటే భయంకరమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. ఎందుకని? అంతకుముందు చిన్న చిన్న బలహీనతలు ఉండేవి, ఇంకా పెద్ద పెద్దవి వచ్చేస్తాయి. అందుకని రక్షణను ఏం చేయాలి? మనం కొనసాగించాలి. హల్లెలూయా. భయముతోనూ వణుకుతోనూ. అందుకని గమనించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. చదవండి. చూడుడి, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. 3వ వచనంలోనికి వద్దాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞాతిక్రమమే పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము ఆయన యందు నిలిచియుండు వాడెవడు? ఆయనలో కొనసాగే వాళ్ళు ఎవరు చేస్తున్నారంటే అంతకుముందు ఉన్న రక్షణ నాటకం. అంతకుముందున్న రక్షణ ఏమైంది? నాటకం. అందుకే గమనించండి, నిజంగా రక్షించబడిన వారెవరూ కూడా బరి తెగించి పాపము చేయరు. చేస్తున్నారంటే అది నిజమైన రక్షణ కానే కాదు. అవి వ్యక్తిగత బలహీనతలైనా, స్వార్థ ప్రయోజనాలైనా, అవిధేయతతో కూడిన సమస్యలైనా, లోబడలేకపోవటమైనా, ఏంటిది అంటే వీళ్ళ రక్షణను కొనసాగించటం లేదు. అందుకే వారిలో ఎదుగుదల అనేది ఉండదు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆ తర్వాత వచనాల్లో అపవాది 7వ వచనం, ఆయన యందు 6వ వచనం, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయు వాడెవడును ఆయనను
చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అందుకని అపవాది ఏం చేశాడు? మొదట నుండి పాపం చేస్తున్నాడు. కాబట్టి పాపము చేసే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. గమనించండి. రక్షణ పొందుకొని కూడా పాపంలో పడిపోయిన వారందరూ అపవాదికి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఆటంకపరిచే వాళ్ళని అపవాది సంబంధి అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వస్తుంది. ఇలా ఆటంకపరుస్తున్నాడనే కదా పేతుర్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? సాతానా, నా వెనక్కి వెళ్ళిపో కదా. అందుకని రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి కదా. ఎందుకని? అది అమూల్యమైన రక్షణ, అమూల్యమైన రక్షణ. బ్యాగ్లో 1,00,000 ఉందనుకోండి, ఈ రోజుల్లో డబ్బులు ఎవడో బ్యాగ్లో పెట్టుకొని తిరగట్లేదుగా, జేబుల్లో పెట్టుకొని తిరగట్లేదుగా. ఒకవేళ ఉందనుకోండి, ఇక ఆ బ్యాగ్ను వదులుతారా? బస్సు ఇలాగే పట్టుకుంటారు, బ్యాగ్ ఇలాగే ఉంటుంది. అంటే ఏంటి అర్థం? అందులో చాలా విలువైంది. అంటే నీకేముంది ఇప్పుడు? భయం ఉంది. మన రక్షణ విషయంలో కూడా ఆ భయం ఉండాలి, ఆ వణుకు ఉండాలి కదా. రక్షణను కొనసాగించాలి మనం కదా. పొందుకున్నాం, ఆ రక్షణే కుటుంబం కూడా పొందుకోవటానికి ప్రయాసపడాలి. రక్షణలో మనం ఎదగాలి, ఆ రక్షణను మనం కొనసాగించాలి. ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని మాటలు గుర్తు చేశాను మీకు? 4. పొందుకోవాలి రక్షణని, రక్షణ పొందుకొని కుటుంబంకి రక్షణ వచ్చేలాగా ప్రయాసపడాలి. 3వది, రక్షణలో మనం ఎదగాలి. 4వది, రక్షణని కొనసాగించాలి. 5 ఎందుకంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కదా దేవుడి దయని బట్టి. వెళ్ళినప్పుడల్లా ఈ 5 గుర్తు తెచ్చుకోండి. అందుకే 5. 5వది ఏంటంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీదను నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. హల్లెలూయా. అపవాది పడద్రోయబడ్డాడు, ఇప్పుడు రాజ్యము ఇవన్నీ ఎవరి అయిపోయినాయి? దేవుని అయిపోయినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని ప్రశంసిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అదే రీతిగా ప్రకటన గ్రంథంలోనే 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి, మా రక్షణ కొరకై స్తోత్రముని ఎలుగెత్తి చెప్పారంట. వెంకటాయపాలెంలో ఒక 5 సెంట్లు స్థలం నీకు ఇచ్చారనుకో ప్రభుత్వం వారు. ఏది? ఎక్కడ? మంతెన ఆశ్రమం ఎదురుగా ఇచ్చారనుకో నీకు, వెంకటాయపాలెంలో ఇచ్చారండి, చాలా థ్యాంక్ యూ అంటావా? అస్సలు పసుపచ్చ కండవా వేసుకొని అరిసేవు. మరి రక్షణ ఇచ్చినప్పుడు కూడా అలాగే అరవాలంట. ఎలాగ అరుస్తున్నారు వారు? ఎలుగెత్తి అరుస్తున్నారు. ఏమంటున్నారు? మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. గమనించండి. 5వ మెట్టు ఏంటంటే ప్రైజింగ్. ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనం స్తుతించాలి. రక్షణ కొరకై ఆయనకు మనం స్తోత్రాలు చెప్పాలి. అందుకే ఓ పాట ఉంటుందిగా, పావనుడా మా ప్రభువా మా కారుకై స్తోత్రములు. అంతేనా? మా ఫ్లాటుకై స్తోత్రములు కాదంట,
మా రక్షణకై స్తోత్రములు పాడుతున్నారు దేవదూతలు అందరూ. ఈరోజు జనాలకి ఏంటంటే వస్తు వాహన సంపదలకి స్తోత్రం అంటారు, కానీ అంతకంటే విలువైంది నీ ఆత్మను నరకంలోకి వెళ్లకుండా చేసే రక్షణ విషయంలో స్తోత్రాలు ఎక్కడే కదా. ఆహా, తప్పుదోవ పడుతుంది సమాజం. ఎందుకని? వాక్యపు పునాది లేకపోవడం. ఎందుకు స్తుతించాలి? దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యం కొరకే మనం ఆయన్ని స్తుతించాలి. అది కూడా ఎలాగంట? ఎలుగెత్తి మహాశబ్దముతో వాళ్ళు పాడుతున్నారు. మనం కూడా అదే చెయ్యాలి. అందుకనే ప్రైజ్ ఇన్ ది చర్చ్, ప్రొక్లెయిమింగ్ ఇన్ ది పబ్లిక్. సంఘములో స్తుతించాలి, సమాజంలో సాక్ష్యం చెప్పాలి లేదా ప్రకటించాలి. మనదంతా రివర్స్ గేరుగా. అందుకని సంఘంలో ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. జనాల్లో ఏం చేయాలి? స్తుతించాలి. జనాలకు కనిపించాలి కాబట్టి అక్కడ స్తుతించాలి. అక్కడ మైక్లు, అడావుడి, వర్షిప్ అనాలి, స్మోక్ ఎఫెక్ట్లు రావాలి, డిస్కో లైట్లు ఉండాలి, జనాలకు కనిపించాలిగా మరి. అక్కడ సాక్ష్యం ఉండాలి, అక్కడ ప్రభువుని మనం ప్రకటించాలి, ఇక్కడ స్తుతించాలి. ఈ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని దావీదు భక్తుడు కూడా అంటున్నాడు 96వ కీర్తన 2వ చరణంలో, 96వ కీర్తన 2వ చరణంలో, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను. అర్థమైపోయిందా? ఇక్కడ పాడాలి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి కదా. ప్రకటించేవాడు ఈ రోజున ఎరుబాగులోడు అన్నమాట. రోడ్డు మీద కరపత్రాలు పంచేవాడు, బైబిళ్ళు పంచేవాడు. ఎందుకంటే చాలామంది ప్రొఫెసర్లు నన్ను చూసి జాలి పడతా ఉంటారు. ఎలా అయిపోయాడు ఏంటి, ఎలా అయిపోయినాయా కదా. వాళ్ళ బాధ ఏంటంటే ఆ గోదల కొండ దగ్గర ఈ కరపత్రాలు బైబిల్ పంచుతూ ఉంటే సఫారీ చేసుకొని లాఠీ పట్టుకొని ఉండే సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, కొండోళ్ళే వాళ్ళు, ఎక్కడ కాదు అటు వెళ్ళండి అంటే ఆఖరికి నాకు ప్లేస్ ఎక్కడ దొరికిందంటే అడుక్కునే వాళ్ళ పక్కనే దొరికింది. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కదా. మెకానికల్గా చాలామంది కొండ దిగి వస్తా 10 రూపాయలు 20 రూపాయల నోట్లు పట్టుకొని పిల్లల చేత అడుక్కునే వాళ్ళకి ఇలా ఇప్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక నా చేతిలో కూడా పెట్టబోయాడు ఆ రోజు 10 రూపాయలు. ఎందుకని? నేను అక్కడ నుంచున్నా కాబట్టి. ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏముంది సార్, గవిని వెలుపులు ఆయన శ్రమపడినప్పుడు నువ్వెంత నేనెంత, మన ఇవన్నీ వదులుకోవడం ఇంకా మనం ఇక్కడికి వచ్చింది కదా. అందుకని మనం మందిరంలో ఏం చేయాలి? ఆయనని స్తుతించాలి, బయట ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. ప్రైజ్ ఇన్ చర్చ్, టెస్టిఫైయింగ్ ఇన్ ది పబ్లిక్, ప్రొక్లెయిమింగ్ ఇన్ ది పబ్లిక్. అందుకే గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 3-4 వచనాలు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగా తప్పించుకుంటాం. అందుకని మొదటి వచనం నుంచి చదువుకుందామా. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. ఏమందాం దీన్ని? మనం విన్న సంగతులు మర్చిపోకుండా వీటిని ఏం చేసుకోవాలి? నెమర వేసుకుంటూ ఉండాలి కదా. గేదెలు ఆవులు చేసేది అదేనా? ఇక్కడ పెట్టేసుకుంటాయి, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అంకులు వేసినప్పుడు తినేస్తాయి, గట్టి గట్టి తినేస్తాయి. అంకులు బయటకు వెళ్ళిపోయాక మేడెక్కేసాక అప్పుడు ఇక్కడ నుంచి బయటకు తీసుకొని, చాలామంది బబుల్ గమ్ వేసుకొని కుర్రోళ్ళు అంటూ ఉంటారు చూడండి. ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి, ఈ గేదెల ఆవుల దగ్గర నుంచే వచ్చినాయి. అది వేసుకోకపోతే ఏమైంది ఇప్పుడు కదా. సాధారణంగా ఎప్పుడైనా ఫస్ట్ ఫ్లైట్ 6ంటికి
హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలంటే చాలామంది ఎలాగ వస్తారు అంటే ఏంటి అర్థం? వాళ్ళు బ్రష్ చేయలేదని అర్థం. కార్పొరేట్ వాళ్ళు కదా, 10ంటికి కానీ లేవరు. మరి 6ంటికి లేవాలంటే ఏం చేయాలి? ఇలాగే బ్రష్ చేయకుండా రావాలి. ఇలాంటి వాళ్ళని ఎయిర్ ఇండియా ఎక్కిస్తే ఫుడ్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఎయిర్ ఇండియా వాడు ఈ మధ్య బాగా పెడుతున్నాడు. వాళ్ళు బ్రష్ చేయరుగా, తినలేరు, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే మందిరంలో మనము ఆయనను స్తుతించాలి, బయట మనం ఆయన్ని ప్రకటించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏం జరుగుతుంది? బయట ఎందుకు స్తుతిస్తున్నారు? తమను తాము కనపరుచుకోవటం కోసం. మందిరాలు ఎందుకు సాక్ష్యం చెప్తున్నారు? తమను తాము కనపరుచుకోవటం కోసం. ఇది వాక్య వ్యతిరేకమని తెలిసి మనం కొన్ని ఆపుకోలేకపోతే మనలో ఎదుగుదల అనేది ఉండదు కదా. ఏమైపోద్ది? ఆఖరికి అది క్షీణతకు గురవుతుంది. ఎదుగుదల ఆగిపోయినప్పుడు క్షీణత ప్రారంభమైపోతూ ఉంటుంది. అందుకే గమనించండి, జనాలు వాక్యం వింటున్నారా వింటలేదా అనేది నాకు కొంత అవగాహన ఉంటుంది. ఎంతవరకు చూడగలంటే 200 మంది వరకు నాకు అవకాశం ఉంది. 200 మందిలో ఎవరు వింటున్నారు, ఎవరు నిద్రపోతున్నారు అనేది ఒక అవగాహన ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే చెప్పలేం, కానీ అఫ్కోర్స్ అంతకంటే ఎక్కువ మీటింగ్ నేను వెళ్ళలేదులేండి. అందుకే మనం మందిరంలో ఆయనని స్తుతించాలి, బయట ఆయనను మనం ప్రకటించాలి. అందుకనే కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. అంటే వాటిని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. అలాగే 2వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు ప్రతి అన్యాయానికి కూడా న్యాయమైన తీర్పు అనేది ఉంటుందంట. ప్రతి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము ఉంటుంది. ప్రతి అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలము ఉంటుంది. సువార్తను విని, ముఖ్యంగా రక్షణ సువార్తను విని అంగీకరించకుండా సమయాన్ని అలాగే వెళ్ళదీస్తూ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ అతిక్రమానికి న్యాయమైన ఫలితం ఉంటుంది కదా. ఏది కూడా ఊరికనే పోదు, గమనించండి. అందుకని ఈ విన్నదాన్ని బట్టి, అయ్యా పలానా రోజు పలానా చోట నీకు సువార్త ప్రకటించబడింది, నువ్వెందుకు అంగీకరించలేదు అని ప్రభువు అడిగితే ఏం చెప్తాం? నాకు వినపడలేదని నువ్వు అబద్ధం ఆడలేవు. నేను రక్షణ పొందుకుందాం అనుకున్నాను, కానీ ఈలోపు కానీ ఇలా జరిగిపోయింది. నువ్వు ఏ కారణం చెప్పినా సరే దాని ప్రతిఫలం ఎలాగుంటుంది? నువ్వు రక్షణ పొందుకోలేదు కాబట్టి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు కదా. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే మనం చూడగలిగితే చరిత్రలో ప్రతిఫలం వచ్చింది, భవిష్యత్తులో కూడా ప్రతిఫలం వస్తుంది. నో ట్రాన్స్గ్రెషన్ వాజ్ ఓవర్లుక్డ్. ఆయన చూసి చూడనట్టు ఏ రోజు ఆయన పోలేదు, గమనించండి. అందుకే రక్షణ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. రక్షణ పొందుకోవాలన్న బాధ్యత మనకు ఉండాలి. కలిగే ఆటంకాలను మనం అధిగమించాలి. ఆ రీతిగా రక్షణను మనం కొనసాగించాలి. ప్రభువుని మనము స్తుతించాలి, ఆ ప్రభువునే మనము ప్రకటించాలి. ఆ రీతిగా ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో మనమందరము ఉందుముగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీరిచ్చిన అమూల్యమైన రక్షణ, గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలయ్యా. మేము నిర్లక్ష్యము చేయకుండా మేము రక్షింపబడి ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడి రక్షణలో ఎదిగి రక్షణను కొనసాగించి మిమ్మల్ని స్తుతించి ప్రకటించే వారముగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ ఈ మాటలను మా హృదయంలో భద్రపరచమని, ఫలింపులోనికి తీసుకొని రమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ఈ సమయంలో మనందరం